హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ హెల్దీ బనానా ఐస్ క్రీమ్ని ఎటువంటి క్రీమ్స్ లేకుండా, షుగర్ లేకుండా హెల్దీగా, సింపుల్గా కేవలం 3 ఇంగ్రీడియంట్స్తోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా పండినటువంటి 3 అరటిపళ్ళను తీసుకోండి. వాటి పైన ఉన్నటువంటి తొక్కని తీసేసుకోవాలి. అరటిపళ్ళని తొక్క తీసేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ విధంగా స్లైసెస్ లా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ బనానా పీసెస్ ని ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్ లో కానీ లేదా ఒక జిప్ లాక్ బ్యాగ్ లో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని వీటిని 6 నుంచి 7 గంటల పాటు ఫ్రీజర్ లో ఉంచుకోవాలి. 6-7 అవర్స్ అయిన తర్వాత ఈ బనానా పీసెస్ ని ఫ్రిడ్జ్ లో ఉంచి తీసేసి వాటిని ఒక మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ ని వేసి మళ్ళొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ లా అవుతుంది. గ్రైండ్ చేసుకున్నటువంటి బనానా ప్యూరీలోకి 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇందులోనే 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ తేనెను కూడా వేసుకోవాలి. అరటి పండ్లు బాగా స్వీట్ గా ఉంటే తేనెని కొంచెం తగ్గించుకోవచ్చు. దాన్ని బట్టి చూసి వేసుకోవాలి. మూత పెట్టి మళ్ళొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లా అవుతుంది. క్రీమీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ బనానా ప్యూరీని ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకొని మూత పెట్టి ఫ్రీజర్ లో ఓవర్ నైట్ పెట్టుకోవాలి లేదా సెట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. మార్నింగ్ కి ఐస్ క్రీమ్ మంచిగా సెట్ అయిపోయి ఉంటుందండి. ఈ ఐస్ క్రీమ్ పైన చాక్లెట్ సిరప్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతే అండి మన సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.